మా ఒడ్డేర్లకు జరిగిన అన్యాయం అనేది పుట్టపర్తి కానీ గుంటూరు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళ చేతి డబ్బులతో ఖర్చు పెట్టించి చంద్రబాబు నాయుడు ఈరోజు మా ఊళ్ళు కూడా అన్యాయం చేసి చాలా ఘోరంగా కూడా ఇప్పుడు దగ్గర 4 లక్షల మందికి మా కమ్యూనిటీకి ఉన్నారు ఒడ్డేర్లంతా కూడా ఆ ఒడ్డేర్లకు అంతగా మోసం చేసి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించి అందరికీ కూడా ఈరోజు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక పుట్టుపర్తిలో కూడా 5,000 మంది నుంచి ధర్నాలు చేసుకొని ఈ చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడులు చేసుకొని అక్కడ కూర్చున్నారు అందరూ కూడా ఈ పోలీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా వాళ్ళ లాక్కెళ్తే కూడా మా పోకుండా ధర్నా ఈరోజు చిత్తూరులో కూడా ధర్నా జరుగుతుంది। ఈరోజు మా ఒడ్డేర్లకు అనేది ఒడ్డేర్ల అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు కుప్పం నుంచి మాట్లాడుతూ ఉండేది నేను। ఈరోజు ఒడ్డేర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర న్యాయం జరగదు అన్యాయం జరుగుతుందని చెప్పి మన ఒడ్డేర్లు కూడా తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ప్రతి ఒక్క ఒడ్డేరు కూడా ఈరోజు ఏ దానికి కూడా గుర్తింపు అనేది మనకు ఒక వైఎస్ఆర్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒడ్డేర్లకు కూడా మన పులివెందులలో కానీ మన గుంటూరులో కానీ ప్రతి ఒక్క చోట్ల కూడా గుర్తింపించింది ఒక వైఎస్ఆర్। ఈరోజు వైఎస్ఆర్ గురించి మనము పొగుడుకోవాలనే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు లాస్ట్ వరకు మీకు ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మోసం చేసి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు ప్రతి ఒక్క ఒడ్డేరు కూడా గుర్తుంచుకోండి। ఒడ్డేర్లారా మీరు అందరూ కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇన్నేళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్ర అంటున్నాడు కానీ ఒక్క చోటు కూడా 1 సెంటు భూమి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు చూసుకున్నారా? ఒక చోటు కూడా చంద్రబాబు నాయుడు మనకు 1 సెంటు భూమిలా అదే మన కుప్పంలో వచ్చి పెద్దరెడ్డి రామచంద్రన్న గారు కానీ మన భరతన్న గారు కానీ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు ఇచ్చిన గంట కుప్పంలో 88 సెంట్లు భూమి ఇచ్చినాడు। అది కూడా భూమి పూజ కూడా జరిగినది, భూమి పూజ కూడా జరిగింది। ఇప్పుడు బిల్డింగ్ కూడా చిన్నగా మనకు ఇచ్చినారు, 3 కోట్ల రూపాయలు కూడా మనకు మంజూరు చేసిన పెద్దరెడ్డి రామచంద్రన్న కూడా భరతన్న గారు దాంట్లో। ఈరోజు మన ఒడ్డేర్లు అనేది ఓట్లు వేసేదానికైనా పాంచాన్లుగా బతికేదానికైనా మన ఒడ్డేర్లు ఉండేదని చెప్పి నేను కోరుతున్నాను। అయ్యా ఒడ్డేర్లలో ఈ రోజు నుంచైనా కానీ బుద్ధి జ్ఞానం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు వెలిగించి ఈరోజు ఎట్లా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని కూడా ఈ 2024లో మీరు అందరూ బుద్ధి చెప్తే అదే మనకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్పి మరీ కోరుతున్నాను ఒడ్డేర్లకంతా కూడా। ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒడ్డేర్లు గుర్తించుకోండి, మీకు ప్రతి జ్ఞానము శుద్ధి ఉంటే కూడా ఒడ్డేర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మీసాలు తీరుతారు కానీ మీసాలు తీరితే మీకు సుఖం లేదు। మీరు ఒడ్డేర్లు కానీ కరెక్ట్గా ఉంటే ఈరోజు జనాలు తీసుకురండా, మీరు జనాలకి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పండి, మేమందరూ కూడా చంద్రబాబు నాయుడిని అడ్డుకునే కూడా సిద్ధంగా ఉంటాము। అది లేకుండా చంద్రబాబు నాయుడు ఎందుకంటే పాంచన్లాగా తిరిగినారంటే మనకు ఏం కానీ న్యాయం జరగదు ఇంకా జరగదు మరీ జరగదు। ఒడ్డేర్లలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకున్నా, రేపు చిత్తూరులో కూడా ధర్నా జరుగుతుందని చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ధర్నా జరుగుతుంది। ఈరోజు ఒడ్డేర్లు ఎట్టించి ఇక్కడ గుర్తించుకొని మనకు న్యాయం జరిగే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు తెలిపించాలని మరీ కోరుతున్నాను। జై ఒడ్డేరా, జై ఒడ్డేరా। సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు। బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి। మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం।